అంతర్జాతీయ స్థాయిలో విస్తృతమైన సేవలు అందించేందుకు రోటరీ క్లబ్ కృషి చేస్తుందని డిస్ట్రిక్ట్ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో జరిగిన రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా పోలియో నివారణకు రోటరీ విశేష కృషి చేసిందన్నారు. అనేక సేవా కార్యక్రమాల ద్వారా రోటరీ ప్రజలకు చేరువైందన్నారు. శాశ్వత ప్రాజెక్టుల ద్వారా విశేష సేవలు అందిస్తున్న రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. క్లబ్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సిహెచ్ కామేశ్వరరావు, కేఎంకే రమేష్లచే ఇన్స్టలేషన్ ఆఫీసర్ పీడీజీ సిహెచ్ కిషోర్ కుమార్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ డాక్టర్ విశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి ఆసుపత్రి స్థాపన పనులు పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరి నాటికి సేవలు ప్రారంభించాలని సంకల్పించింది అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఆఫీసర్స్, డైరెక్టర్స్, చైర్మన్ తమ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా పలువురు రోటరీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు శివప్రసాద్ అనాథ ఆశ్రమ బాలలకు బియ్యం బస్తాలు అందజేశారు. రోటేరియన్ కె మురళీకృష్ణ రోటరీ ట్రస్ట్కు 25,000 రూపాయలు విరాళంగా అందజేశారు. రోటరీ ఇంటర్నేషనల్ రోటరీ డిస్ట్రిక్ట్ ని బలపరచడానికి నాకు నేనుగా పని చేస్తానని నిర్ణయం తీసుకున్నాను. అన్ని వేళలా ఫోర్వే టెస్ట్ కి అనుకూలంగా ఆలోచిస్తానని, ఆచరిస్తానని, నిస్వార్థ సేవలకి రోటరీ సూత్రానికి అనుగుణంగా పనిచేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నేను గుత్తికొండ శ్రీరామ్, డిస్ట్రిక్ట్ గవర్నర్, రోటరీ డిస్ట్రిక్ట్ 3020. ఈరోజు ద గ్రేటర్ విశాఖ రోటరీ క్లబ్ ఇన్స్టలేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక అద్భుతమైన క్లబ్ ఇది. చాలా బలోపేతమైన క్లబ్ లాగా ఉంది ఇది క్లబ్. ఒక మంచి ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉన్నారు వీళ్ళు. త్వరలోనే ఒక ఐ హాస్పిటల్ని ఓపెన్ చేసి విశాఖపట్నం నగరంలో కంటి సమస్యల్ని ఎదుర్కొనడానికి, వారందరికీ సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. చాలా చక్కటి పర్మనెంట్ ప్రాజెక్ట్ ఇది. ఈ రోటరీ సంస్థ చేసే అనేక సేవా కార్యక్రమాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. పోలియో నిర్మూలన కోసం రోటరీ ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే పోలియోని నిర్మూలించిన గొప్ప సంస్థ. 200 పైచిలకు దేశాల్లో విస్తరించి ఉంది. 12.5 లక్షల మంది వాలంటీర్లు, సభ్యులు ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నాం. ప్రపంచ శాంతి కోసం, ప్రపంచంలో ఎక్కడ ఏ మానవుడికి ఏ సమస్య వచ్చినా మేము ముందుంటాం. అటువంటి సేవ కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి రొటేరియన్స్ అందరూ కూడా నిధులు సమకూర్చుకుని రోటరీ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ రోజున జాంబియాలో మలేరియా విజృంభించి ఉంటే జాంబియాలో మలేరియాని నిర్మూలించడానికి కూడా కంకణం కట్టుకుని ముందుకు వెళ్తూ ఉంది రోటరీ ఇంటర్నేషనల్. ఒక స్థాయి, ఒక నగరంలో ఒక చిన్న స్థాయి నుంచి, ఒక క్లబ్ నుంచి అక్కడ వరకు 35,000 క్లబ్బులు ప్రపంచం అంతా విస్తరించి ఉన్నాయి. మా అందరూ రొటేరియన్స్ కూడా సమాజ సేవలో నిస్వార్థ సేవ అనే సూత్రం, మాకు సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అనే విధానానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాయి. ఆ సంస్థలో ఈ రాబోయే సంవత్సరానికి గ్రేటర్ విశాఖ ద్వారా పనిచేయడానికి సిద్ధమైన ఈ ప్రెసిడెంట్, సెక్రటరీలు ఇద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. నేను కామేశ్వరరావు గారు, రమేష్ గారు వీళ్ళిద్దరూ కూడా ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ క్లబ్ మరింత విస్తృతంగా విశాఖపట్నం నగరంలో తన ప్రభావాన్ని చూపిస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బాధ్యతలు సేకరించాను దగ్గర నుంచి నాకు ఈ సంవత్సరం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సిగ్నేచర్ ప్రాజెక్ట్స్, గోల్ఫ్ క్లబ్ టోర్నమెంట్ అవనివ్వండి, బ్యాడ్మింటన్ టోర్నమెంటు, అలాగే క్లబ్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే సర్వీస్ ప్రోగ్రామ్స్ ఏదైతే గైడ్ చేస్తుందో ఇంటర్నేషనల్, దాని ప్రకారంగా ప్రతి నెల ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ ప్రకారంగా మేము వెళ్తాము. ఈ నెల జూలై నెలలోనేమో మదర్ అండ్ చైల్డ్ తాలూకా ఇదండి, ఆ ప్రాజెక్టు చేస్తాం. అలాగే ప్రతి నెల ఒక్కొక్కటిదండి, ఒక్కొక్కటి ఒక ఎడ్యుకేషన్ సంబంధించింది. అలాగే ప్రతి ప్రాజెక్టు కూడా మేము చేస్తుంటాము. అలాగే మాకు ఈ యొక్క ఏదైతే కొత్త కమిటీ ఉందో మేమందరం కలిపి ఒక దాంట్లో చేస్తూ విశాఖ నగరానికి సేవా కార్యక్రమం చేయాలని, మా యొక్క ఈ రోటరీ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం చేయాలని మా యొక్క ఇది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ కేఎంకే, సెక్రటరీ రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ. ఈరోజు రోటరీ క్లబ్ ఇన్స్టలేషన్ అత్యంత వైభవంగా జరిగింది. ఈనాటి కార్యక్రమాల్లో డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీరామ్ గారు అండ్ పీడీజీస్
కిషోర్ కుమార్ గారు, రవి వడ్లమాన్ గారు కూడా అతిథులుగా పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం 2026-27 సంవత్సరం గాను రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి మా కార్యవర్గం ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా అతిపెద్ద ప్రాజెక్టుగా గంభీరంలో ఒక ఐ హాస్పిటల్ స్థాపించి పేద ప్రజలకి ఉచితంగా కంటి శస్త్రచికిత్స చేసి వారికి కంటి చూపును ప్రసాదించాలనే ఒక లక్ష్యంగా ఈనాటి ఈ సంవత్సరం కార్యక్రమంలో ప్రధాన కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది కాకుండా అనేక బాలలకి, మహిళలకి అనేక కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించడం, అలాగే యువతకి వ్యక్తిత్వ వికాసం కార్యక్రమాలు, తర్వాత వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వొకేషనల్ కోర్సెస్, ఇటువంటి కార్యక్రమాలతోటి రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఈ సంవత్సరం ముందుకు వెళ్తుందని మీ అందరి సహకారం అందిస్తారని కోరుకుంటూ నమస్కారం.